ఓం శ్రీ గురుభ్యో నమ. గం గం నాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జూన్ మాస ఫలితాల అంతర్భాగంగా గోచారం తీసుకున్నట్లయితే చంద్రుడు రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. కుజబుధువులు వచ్చేసి ప్రజెంట్ మేషరాశిలో ఉన్నారు. రవి గురు శుక్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు. శని భగవంతుడు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. వీళ్ళు 1/6/2024 మేషంలోకి మనకు కుజుడు వస్తున్నాడు. మిథునం వీటి మీనరాశిని వదిలి ఈ యొక్క మేషరాశి సంచారం చేయనున్నారు జూన్ 1 తర్వాత ఈ యొక్క 12/6/2024 మిథున రాశిలోకి శుక్ర భగవానుడు వేయించేయనున్నారు. 15/6/24 రవి భగవంతుడు మిథున రాశి సంచారం చేయనున్నారు. 14/6/2024 మిథునంలోకి బుధుడు వచ్చేస్తున్నారు. అలాగే 29/6/24 కర్కాటకంలోకి బుధుడు విచ్చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారం అంతర్భాగాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఈ యొక్క రాసులు ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకి ఒక్కొక్కటి ఎందులో గోచారంలో 2 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు డేస్ మధ్యలో మాసాంతంలోనో మాసం మధ్యంలోనో మాసం ప్రారంభంలోనో గ్రహాలు రాసి మారుతున్నాయి. కాబట్టి 2 రాసుల యొక్క ఫలితాలను ఒక్కొక్క గ్రహం ఇస్తుంది. ఇది గమనించగలరు. మిథున రాశికి తీసుకున్నట్లయితే ఈ యొక్క మృగశిర నక్షత్రం 2 పాదాలు, అలాగే ఆరుద్ర 4, పునర్వసు 3 పాదాలు కలిపి మనకు ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నం కిందకి వస్తుంది. మిథున రాశి మిథున లగ్నం వారు మీకు వ్యయంలో శుక్రుడు, అలాగే రవి, అలాగే మీకు విశేషించి గురువు ఉన్నారు. బృహస్పతి, వీనస్, సన్, ఈ 3 ప్లానెట్స్ కూడాను రవి గురు శుక్ర ప్లానెట్స్ మీకు వ్యయంలో సంచరిస్తున్నాయి. అలాగే కుజుడు వచ్చేసి మీకు లాభంలో ఉన్నాడు. అలాగే శని భగవంతుడు వచ్చేసి మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు, 9వ ఇంట్లో ఉన్నాడు. మీకు చతుర్థంలో కేతు ఉన్నాడు. రాహు వచ్చేసి మీకు మీనంలో అంటే మీకు మీకు దశమ స్థానంలో ఉన్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు ఉద్యోగంలో మీకు కొంత లాభాన్ని కలగజేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావటం, ఏదైనా ఉద్యోగం కోసం సెర్చ్ చేసే వారికి ఉద్యోగంలో కొంత దశమ కేంద్రంలో ఉండడం అనేది కొంతలో కొంత లాభం. ఎందుకంటే గోచారరీత్యా ఈయన దశమంలో యోగించే అవకాశాలు లేవు. కాకపోతే పాపగ్రహాలు కేంద్రాలలో యోగిస్తాయన్న ఒక చిన్న పాయింట్ వర్షన్లో తీసుకున్నట్లయితే కొంత మీకు పాజిటివ్నెస్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కుజుడు మీకు లాభంలో సకల శుభాలను కలగజేస్తాడు. మిథున రాశి వారికి శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అలాగే కొంత ఉద్యోగంలోనూ ఫైనాన్షియల్గా ఇన్ని రోజులు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటిల్లో ఉన్నటువంటి ఫ్లక్చువేషన్స్ను కొంత క్లియర్ చేస్తారు. మెడిసిన్ వైపు ఉన్న వారికి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు కూడా ఏం చేయాలన్నది నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి వ్యయంలో శుక్రుడు సకల శుభాలను కలగజేస్తాడు. ప్రయాణాలు, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, విద్య, గృహ అలంకరణ, గృహాన్ని నిర్మించుకోవడము, పర్చేజ్ చేయడము, ఈ యొక్క ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి వీరందరికీ కూడాను కళాకారులకి సకలం మీ ముందు ఉంచినట్లుగా చేయడానికి శుక్రుడు ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ని ఇస్తాడు. అలాగే బృహస్పతి వ్యయంలో ఉండడం మీకు ఈయన ఒక సప్తమ దశమాధిపతి. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి మీకు ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయి. అలాగే రవి సిబ్లింగ్స్ మీకు 3వ ఇంటి అధిపతి వచ్చేసి మీకు వ్యయంలో పడ్డారు. 14వ తేదీ వరకు ఈయన మళ్ళీ మిథునంలోకి వచ్చే వరకు కూడా వ్యయంలో చాలా దోషకారి సిబ్లింగ్స్కి మీకు గ్యాప్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి.
తర్వాత ఈయన 14 నుండి మిథునంలోకి రావటం మూలంగా చెడు ఉండదు, అలాగే మంచి ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే వేపకాయ మంచిదే, కానీ దాని చేదు మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది కదా మింగటానికి. అలా ఉంటుంది రవితోటి మీ పరిస్థితి. ఆయన ఇచ్చే ఫ్రూట్ ఎంజాయ్ చేయలేరు. కానీ ఇంతవరకు వ్యయంలో ఉన్నటువంటి రవి ఇచ్చే నెగటివ్ కంటే కొంత పాజిటివ్ వైపు వెళ్ళడానికి మీకు ఆలోచనలు తడుతూ ఉంటాయి. కానీ ఇంటర్నల్గా తెలుస్తుంది, ఈ స్టెప్ తీసుకుంటే నేను ఇంకా మునిగిపోతానేమో, ఇంకా ఇబ్బందులు వస్తాయేమో. ఇటు చెడు మంచి ఏది చేయకుండా తటస్థంగా ఉంటాడు రవి. ఎందుకంటే ఈయన మీకు సప్తమ అలాగే దశమాధిపతి స్థానమైనటువంటి బృహస్పతితో కలిసి ఉన్నాడు. శుక్రుడు మీకు ఒక్కడు ఫేవర్ చేయాలి, చాలా బాగా చేస్తాడు. వివాహాది శుభకార్యాలు కుదుర్చుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా తొలగిపోతాయి. అలాగే గృహప్రవేశము, అలంకరణ వస్తువులు, బంగారం ఇవన్నీ కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా మీకు చక్కగా అబ్బే అవకాశాలు ఇవి. కేతు వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నాడు. ఈయన మూలంగా మీకు మంత్రోపాసన దీక్షలు తీసుకోవటం, తీర్థయాత్ర వైభవం ఇవన్నీ కలుగుతాయి. ప్రెజర్స్ మాత్రం ఉంటాయి, కుటుంబంలో కలహాలు ఉంటాయి, అన్యోన్యత లోపిస్తుంది. ఇవన్నీ కూడా గమనించుకోవాలి. అలాగే మీకు ఈ యొక్క శని భగవంతుని గురించి తీసుకున్నాం కదా, ఈయన మీకు భాగ్యంలో మందగమనస్తుడైనప్పటికీ కూడాను తండ్రి గారి హెల్త్ విషయంలో కొంత మీరు అలర్ట్గా ఉండాలి. అలాగే వారి ద్వారా మీకు మంచి జరుగుతుంది, కొంత ప్రెజర్ ఉంటుంది, ఆరోగ్యం చెడుతుంది. మీకు కూడాను కొంత కటి ప్రదేశానికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్, ఇలాంటి విషయాలు, కొంచెం మర్మాంగాలకు సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, పైల్స్, పిస్టులా, ఐబిఎస్ ఇలాంటి యొక్క అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక మీరంటూ చేసుకునే పూజలలోకి దిగినట్లయితే ఈ యొక్క అమ్మవారిని తీసుకోవాల్సిన విషయం, మృగశిర వారు వచ్చేసి బహళాముఖి స్తోత్రం పారాయణ చేసుకోవాలి. ఆరుద్ర వచ్చేసి చిన్నమస్తాదేవి యొక్క ఆరాధన అంటే ఆ యొక్క స్మరణ శ్లోకం వినటం వరకే. అలాగే ఈ యొక్క పునర్వసు వాళ్ళు వచ్చేసి తారా అమ్మవారి స్తోత్రాన్ని వినాలి. ఈ మంత్రాలు వినటం, ఈ శ్లోకాలు వినడం మూలంగా మీకు శత్రుశేషం మొత్తం ఊడ్చిపెట్టకపోతుంది. శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. వీరి అనుగ్రహంతో గొప్ప గొప్ప పదవులే వస్తాయి. మీకు ఇంతవరకు నేను చెప్పినటువంటి నెగటివ్ పాయింట్స్ని కూడాను తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నైట్ టైమ్స్ ఎప్పుడు వినకండి, డే టైమే వినండి. మీరు సాత్విక ఆరాధన చేయాలంటే డే టైమే వినాలి. లేదు వాళ్ళకు మందు ఈ యొక్క మాంసాహారాలు పెట్టి తంత్రం విధానంలో వెళ్దామనుకుంటే బుక్ అయిపోతారు. నైట్ టైమ్సే చేయాల్సి వస్తుంది. ఇవి చేసినాక కూడా నిజం తెలిసిందంటే అమ్మవార్లకు నిజం తెలియకపోదు కదా. మనం పెట్టే మత్తు మందు ఇవన్నీ నైవేద్యం పెట్టి కొద్దిసేపు పూనకం వచ్చినట్లు వాళ్ళని ఏదో చేసేద్దాం, వాళ్ళు మన శత్రువులందరూ తుడిచిపెట్టేస్తారు. వాళ్ళకి తెలుసు నువ్వు పెట్టిన పదార్థం స్వీకరిస్తూనే నువ్వు ఎవరికో మంచి వాళ్ళకి చెడుపు చేయాలనుకుంటున్నావు అంటే ఫస్ట్ మనల్ని అంతం చేస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోగలరు. శుభం.